రోడ్ నంబర్ 30 పార్ట్ 4 జాక్ ముఖం భయంతో పాలిపోయింది. వణికిపోతున్న గొంతుతో హెన్రీ, ఏంట్రా ఇది అని అడిగాడు. హెన్రీ కంగారుగా తన భుజం వైపు చూసుకున్నాడు. అక్కడ ఏదో అక్షరాలు చర్మంపై కాలుతున్నట్లు కనిపిస్తున్నాయి. అప్పుడే అతనికి భయంకరమైన మంట పుట్టింది. ఆ అక్షరాలు మరేమిటో కాదు, హెల్ప్ మీ. హెన్రీ నొప్పితో అరుస్తూ, జాక్, భుజం కాలిపోతోందిరా, ఏదైనా చెయ్ ప్లీజ్. బయట ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతోంది. లోపల ఆ ఇద్దరు స్నేహితులు సోఫాపై కూర్చుని ప్రాణభయంతో వణికిపోతున్నారు. అకస్మాత్తుగా మెట్లమీద నుండి ఎవరో నడిచివస్తున్న చప్పుడు, అడుగుల శబ్దం వాళ్లవైపు దగ్గరవుతోంది. ఆ నిశ్శబ్దంలో ఆ శబ్దం వింటుంటే గుండె ఆగిపోయినంత పని అయ్యింది. అప్పుడే జాక్కు ఒక విషయం గుర్తొచ్చింది. అతని తాతయ్య ఒకప్పుడు ఈ రోడ్ నంబర్ 30 మీద పరిశోధన చేసి ఒక డైరీలో కొన్ని విషయాలు రాశారు. హెన్రీ, నువ్వు ఇక్కడే ఉండు, నేను తాతయ్య పాత డైరీలో ఏదైనా పరిష్కారం ఉందేమో వెతుకుతాను అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ డైరీని తీసుకొచ్చాడు. జాక్ డైరీ తెరిచి చదవడం మొదలుపెట్టాడు. సరిగ్గా అదే సమయంలో గోడమీద ఒక భయంకరమైన నల్లటి నీడ మెల్లగా పైకి లేచింది. ఆ నీడను చూసి ఇద్దరూ గజగజ వణికిపోయారు. కాని జాక్ ధైర్యం తెచ్చుకుని డైరీ చదువుతుండగానే ఆ నీడ మాయమైపోయింది. 10 ఏళ్ల క్రితం ఒక తల్లి తన చిన్న కొడుకు కోసం ఎంతో కష్టపడి తను అడిగిన బొమ్మను కొనుక్కుని స్కూటీమీద ఇంటికి బయలుదేరింది. ఈరోజు నీకు ఇష్టమైన బొమ్మ తెస్తున్నాను అని మనసులో మురిసిపోతూ వెళ్తోంది. కాని విధి వెక్కిరించింది. రోడ్ నంబర్ 30 దగ్గర ఒక కారు ఆమె స్కూటీని బలంగా ఢీకొట్టింది. ఆ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. కాని ఆమె ఆత్మమాత్రం ఆ బొమ్మలోనే చిక్కుకుపోయింది. ప్రమాద సమయంలో ఆ బొమ్మ రోడ్డు పక్కనే ఉన్న ఒక పాత బావిలో పడిపోయింది. ఆ తల్లి ఆత్మ తన బిడ్డకు ఆ బొమ్మను ఇవ్వలేకపోయాననే ఆవేదనతో అక్కడే తిరుగుతోంది. డైరీలో కథ అక్కడితో ముగిసింది. హెన్రీ, జాక్ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. అంటే ఇప్పుడు మనం ఆ బొమ్మను వెతకాలా అని అనుకుంటుండగానే మళ్లీ ఆ నల్లటి నీడ వారి కళ్లముందే ప్రత్యక్షమైంది. ఈసారి ఆ ఇద్దరూ భయం పక్కన పెట్టి, ఏం కావాలి, ఎందుకు మమ్మల్ని ఇలా వెంటాడుతున్నావు? ఆ నీడ గొంతులో ఒక ఆర్తి వినిపించింది. నన్ను రక్షించండి, నా కొడుకు ఒంటరివాడైపోయాడు. ఆ బావిలో ఉన్న బొమ్మను తీసి నా బాబుకి అందించండి, అది నేను తనకోసం కొన్న ఆఖరి కానుక. నీ పేరేంటి, నీ కొడుకు ఎక్కడ ఉంటాడు అని అడిగాడు జాక్. నా పేరు నాకు గుర్తులేదు, కాని నా కొడుకు పేరు అమర్. ప్లీజ్ ఆ బొమ్మను తనకి చేర్చండి అంటూ ఆ నీడ గాలిలో కలిసిపోయింది. ఆ రాత్రి భయంకరంగా ఉంది. హెన్రీ, ఇప్పుడు వెళ్లడం ప్రమాదం, రేపు చూద్దాం అన్నాడు జాక్. కాని హెన్రీ చేతిపై ఉన్న ఆ గుర్తు నిప్పులా కాలుతోంది. వద్దు జాక్, ఆ తల్లి ఆవేదన నేను భరించలేకపోతున్నాను. ఆ నొప్పి నా గుండెకు తగులుతోంది. మనం ఇప్పుడే వెళ్ళాలి అంటూ వర్షంలోనే ఆ పాత బావివైపు పరుగుతీశారు. చీకటి బావిలోకి దిగి మట్టిలో కూరుకుపోయిన ఆ టెడ్డీబేర్ బొమ్మను బయటకు తీశారు. అది కేవలం ఒక బొమ్మ కాదు, ఒక తల్లి ఆఖరి శ్వాస, ఒక కొడుకుపై ఉన్న అనంతమైన ప్రేమ. మరుసటి రోజు వారు ఆ అమర్ కోసం వెతకగా విధి ఆడిన వింతనాటకం బయటపడింది. ఆ అమర్ మరెవరో కాదు, వారి సొంత స్నేహితుడే. వణికిపోతున్న చేతులతో ఆ బొమ్మను తీసుకుని అమర్ ఇంటికి వెళ్లారు. జరిగినదంతా విన్న అమర్ గుండె పగిలేలా ఏడ్చాడు. అమ్మా, నాకోసం నువ్వు ఇంకా ఆత్మవై తిరుగుతున్నావా అంటూ ఆ బొమ్మను గుండెలకు హత్తుకున్నాడు. ఆ క్షణం గదిలో ఒక చల్లని గాలి వీచింది. తన కొడుకు చేతికి ఆ కానుక చేరిందని తెలిసి ఆ తల్లి ఆత్మ ఒక వెలుగులా మారి సంతోషంతో మాయమైపోయింది. అదే సమయంలో హెన్రీ చేతిపై ఉన్న ఆ నల్లటి గుర్తు మాయమవ్వడం మొదలైంది. ఆ నొప్పి వర్ణనాతీతం. హెన్రీ నొప్పితో గట్టిగా అరిచాడు. అది ఒక శాపం విడిపోతున్న నొప్పి. కొద్దిసేపటి తరువాత ఆ గుర్తు పూర్తిగా పోయింది. హెన్రీ ప్రాణం లేచి వచ్చినట్లయింది. కాలం గడిచింది. హెన్రీ, జాక్ తమ ప్రాజెక్టు పూర్తి చేశారు. గొప్పగా స్థిరపడ్డారు. హెన్రీ, జాక్ ఈ రోజుని నేను ఎప్పటికీ మర్చిపోలేను అని అనుకుంటున్నారు. ఒకవైపు వాళ్లని కలిసిన ఆనందం, మరోవైపు ఆ రాత్రి నేను పడ్డ భయం. ఇవి ఎప్పుడూ మర్చిపోలేను అని వాళ్ళిద్దరూ అనుకుంటున్నారు. ఇక ఆ తర్వాత నుండి ఎప్పుడూ ఆ రోడ్డువైపు ఏమీ జరగలేదు.